హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్. అనంత్ ఇంటికొచ్చాడు. అనంత్కి మతి పోటున్నట్టుగా ఉంది. ఎంత ఆలోచించినా రోజా మాటలు అర్థం కావడం లేదు. రోజా ఏదో దాస్తోంది, తనకి చెప్పడం లేదు. ఆ ధోరణి చూస్తే నోరు విప్పి చెప్పలేక బాధపడుతున్నట్టుగా ఉంది. ఈ వివాహానికి పెద్ద అడ్డంకి అనుకున్న విజయ్ స్వయంగా అంగీకరిస్తే రోజాకి ఇంకేమిటి అభ్యంతరం? ఒకవేళ ఏదైనా ఉన్నా అది లక్ష్య పెట్టాల్సినంత ముఖ్యమైనది కాదే. అసలు రోజా ప్రవర్తన అతనికి విచిత్రంగా ఉంది. మనసులో ఉన్న మాట దాచుకుని దాగుడు మూతలాడినట్టు ప్రవర్తించడం రోజా స్వభావానికే విరుద్ధం. అందులో ఇలాంటి అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఇంకా సూటిగా నిర్మోహమాటంగా ఉంటుంది. ఆలోచనల్లో పడి సర్వం మర్చిపోతున్నట్టు కూర్చున్న అనంత్ వీధి తలుపులు చప్పుడవడంతో లేచి తలుపు తీశాడు. ఎదురుగా లావణ్య నిలబడి ఉంది. బయట టాక్సీ ఆగి ఉంది. విజయ్ ఉన్నాడా? ఎలాంటి పలకరింపులు లేకుండా సూటిగా అడిగింది. లేడు, లోపలికి రా. లావణ్య రానన్నట్టు తల ఊపింది. అదేమిటి? ఎందుకని? మీ అందరి ఇళ్లకు వచ్చే అర్హత నాకు లేదని తెలుసుకో. ఈ పిచ్చి మాటలు ఎప్పటి నుంచి నేర్చావు? లోపలికి రా అనునయంగా పిలిచాడు అనంత్. లావణ్య చేతుకున్న వాచి చూసుకుంది. నేను ఊరికి వెళ్తున్నాను, ట్రైన్కి టైం అవుతోంది. విజయ్ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడే రాడా? ఏమో చెప్పలేను. 2-3 రోజుల నుంచి ఏవో పనుల మీద ఊపిరాడినట్టు తిరుగుతున్నాడు. లావణ్య క్షణంసేపు ఏదో ఆలోచించింది. ఆ వెంటనే బ్యాగ్ తెరుస్తూ, విజయ్ ఒకటి నా దగ్గర ఉంది, అది ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగో, ఇది అతనికి ఇవ్వు అంటూ కవరు ఒకటి తీసి ఇచ్చింది. అనంత్ దాన్ని అందుకున్నాడు. కవర్ బరువుగా ఉంది, తెరిచే ఉంది. ఏమిటిది? నేను చూడొచ్చా అన్నాడు కుతూహలంగా. ఏమో, మీ అన్నదమ్ముల మధ్య రహస్యాలు ఉన్నాయో లేవో, పరాయిదాన్ని నాకేం తెలుస్తుంది? బ్యాగ్ మూసేస్తూ నిర్లక్ష్యంగా అంది. అనంత్, నాన్నగారితో నేను ఊరు పెడుతున్నానని చెప్పు. అందులోనే ఆయనకు కూడా ఒక ఉత్తరం పెట్టాను. మిస్ జోషి దగ్గర కొద్ది రోజులు ఉంటాను. ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకెక్కడికైనా వెళ్తాను. నాకు టైం అయింది, వస్తాను. కొద్దిసేపు లోపలికి వచ్చి కూర్చుని వెళ్ళు లావణ్య, అర్థిస్తున్నట్లుగా అన్నాడు అనంత్. లావణ్య తల అడ్డంగా తిప్పింది. రాను. మీ మంచివాళ్ళు అనబడే వాళ్ళందరి దగ్గర ఉన్న సద్గుణం నాకు తెలుసు. తప్పు చేసిన వాళ్ళని, బలహీన మనుషుల్ని మీరు పురుగుల్లా చూస్తారు. మీ చేత వెలివేయబడే కంటే నా అంతటా నేనే దూరంగా వెళ్ళటం మంచిది. నా అపరాధం మీరు మన్నించిన నేను మర్చిపోలేను. లావణ్య, అనంత్, నిజం చెప్పమంటావా? ఇందాక గౌరమ్మకి ఫోన్ చేశాను. ఇంట్లో ఎవరూ లేరని, ఇప్పుడప్పుడే మీరిద్దరూ ఇంటికి రారని గౌరమ్మ చెప్పిన తర్వాతనే నేను వచ్చాను. మిమ్మల్ని ఎవరిని కలుసుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ కవరు గౌరమ్మకిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను. అనుకోకుండా నువ్వు కనిపించావు. వస్తాను. బై బై. లావణ్య వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. అనంత్ చూస్తుండగానే లావణ్య వెళ్ళి ట్యాక్సీలో కూర్చోవడం, అది స్టార్ట్ అయి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. లావణ్యకి పశ్చాత్తాపం లాంటిది కలిగిందో లేదో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ఒకవేళ కలిగినా ఆ కలిగినట్లు ఎవ్వరికీ తెలియనివ్వదు. తాము తప్పు చేసినట్టు ఎప్పుడూ ఒప్పుకొని వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో లావణ్య కూడా అలాగే ప్రవర్తిస్తోంది. అందుకని తనకి తానే వెలివేసుకుని తనకు తానే దూరంగా వెళ్ళిపోతోంది. అనంత్ కవర్ చేత్తో పట్టుకుని విజయ్ ఆఫీస్ గదిలోకి తిరిగి వచ్చాడు. లావణ్య రాకతో తాత్కాలికంగా దూరమైన రోజాని గురించిన ఆలోచనలు లావణ్య వెళ్ళిపోగానే రెట్టింపుగా మళ్ళీ చుట్టుముట్టినాయి. కవర్ టేబుల్ మీద పెట్టిన అనంత్ మళ్ళీ తన ఆలోచనల్లో మునిగిపోయాడు. ఏమైనా సరే రోజా చేత ఆ అభ్యంతరం ఏమిటో చెప్పించాలి. రోజా చెప్పలేనన్నంత మాత్రాన ఊరుకోవడమేనా? కానీ ఆ చెప్పించడం అనేది ఎలా? రోజా ఎదురుగా నిలబడితే కళ్ళ నీళ్లతో చూస్తే తన మనసు కరిగిపోతుంది. అనంత్ దృష్టి ఆ ప్రయత్నంగా టేబుల్ మీద ఉన్న ఫోన్ మీద నిలిచింది. రోజాకి ఫోన్ చేస్తే, నువ్వు అసలు విషయం ఏమిటో చెప్పకపోతే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇక ఈ జన్మకి నీ కంటికి కనిపించను అని బెదిరిస్తే, రోజా మనసులో నిగూఢంగా ఉన్న ఆ సత్యం ఏదో బయటికి రావటం తనకి రోజాకి ఇద్దరికీ క్షేమం అని చెబితే అంతే. ఈ ముసుగులో గుద్దులాట భరించడం కష్టం. రోజాకి అసలు వివాహం మీద ఇచ్చ ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. రోజా ఉన్న విషయం ఏమిటో స్పష్టంగా చెప్పాక ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు అతనికి బాధగా, కోపంగా కూడా ఉంది. అనంత్ ఆలోచించి చివరికి ఒక దృఢ నిశ్చయానికి వచ్చిన వాడిలా రిసీవర్ ఎత్తి వేణుగోపాలరావు గారి నెంబర్కి డయల్ చేశాడు.
అతని గుండెలు దడదడలాడుతున్నాయి. తను ఎన్నడూ చేయని పని చేయబోతున్నాడు. రోజాని బెదిరిస్తున్నాడు. రోజా మీద ఆగ్రహంగా మాట్లాడబోతున్నాడు. రోజా ఏమీ అనుకోదు కదా. భగవంతుడా, రోజాని బాధ పెట్టకుండా ఆ రహస్యం ఏదో తను తెలుసుకోగలిగితే ఎంత బాగుంటుంది. అవతల ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపిస్తోంది. అనంత్ నాలిక తడారిపోతున్నట్టుగా ఉంది. తనకి తాను ధైర్యం చెప్పుకున్నాడు. ఇది రోజా మంచి కోసమే అనుకున్నాడు. నిర్మోహమాటంగా, అవసరమైతే కోపంగా అడిగేయడానికి మాటలు నేర్చుకుంటున్నాడు అతను. అతని చేతులు కంపించసాగాయి. అప్రయత్నంగా తనకి తెలియకుండానే టేబుల్ మీద పెట్టిన లావణ్య ఇచ్చిన కవర్ చేతిలోకి తీసుకుని అటు ఇటు తిప్పాడు. ఎప్పుడూ అంతే. ఏదైనా సీరియస్ విషయం మాట్లాడాలనుకోగానే చేతులు తీవ్రంగా కంపిస్తాయి. అనంత్ ఆ కంపనం ఆపుకోవడానికి అన్నట్టు కవరు అటు ఇటు తిప్పసాగాడు. తెరచి ఉన్న అందులో నుంచి 2 ఉత్తరాలు, 4-5 ఫోటోలు జారి బోర్లాగా కుప్పలా టేబుల్ మీద పడ్డాయి. అనంత్ వాటిని తీసి ఒక్కొక్కటి కవర్లో పెట్టసాగాడు. అవతల ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. రోజా ఎక్కడ ఏ పనిలో ఉందో. హలో అనబోయే రోజా కంఠస్వరం కోసం అతనిలో అణువణువు వేచి చూస్తోంది. ఎదురుగా ఫోటో చేతిలోకి తీసుకుని నిరాసక్తగా గమనిస్తున్న అనంత్ ఉన్నట్టుండి ఉలిక్కిపడ్డాడు. అతని కళ్ళు వెడల్పైనాయి. అనుకోకుండా నిటారుగా అయ్యాడు. ఎదురుగా ఉన్న ఫోటోలో రోజా, విజయ్ ఇద్దరూ ఉన్నారు. ఇద్దరి ముఖాల్లో కళ్యాణ తిలకాలున్నాయి. విజయ్ రోజా భుజాల చుట్టూ చేయి వేసి ఉన్నాడు. రోజా తల అతని భుజం మీద ఆనించి ఉంచింది. రోజా పరవశంగా ఉన్నట్లో లేక సిగ్గుతో తలెత్తి చూడలేనట్లో కళ్ళు వాలి ఉన్నాయి. అనంత్ కళ్ళు బైర్లు కమ్మినాయి. అది నిజమో భ్రమో వెంటనే అర్థం కాలేదు. ఇంతలో ఫోన్ అవతల నుంచి హలో అంటూ రోజా కంఠం మృదువుగా వినిపించింది. అనంత్ హలో అనాలనుకున్నాడు. కానీ అతని నోట్లోంచి మాట పగిలి రాలేదు. అతని కళ్ళ ముందు ఎదురుగా ఫోటోలో వాళ్ళిద్దరూ అతుక్కుపోయినట్లున్నారు. కళ్ళ ముందు చీకటి వలయాలుగా సర్వం శూన్యం చేస్తున్నట్లుగా మూసుకు రాసాగింది. హలో అవతల నుంచి రోజా స్వరం రెండోసారి రెట్టిస్తున్నట్లుగా కాస్త గట్టిగా వినిపించింది. అనంత్ జవాబివ్వలేదు. మెల్లగా ఫోన్ పెట్టేశాడు. అతని నుదుటన చిరుచెమటలు అలముకున్నాయి. అక్కడెక్కడ గాలి అనేది లేకుండా స్తంభించిపోయినట్లు, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుంది. ఫోన్ పెట్టేసిన అతను కంపిస్తున్న చేతులతో మిగతా ఫోటోలు కూడా చూశాడు. అన్నీ పెళ్లి ఫోటోలే. తను ఏది తెలుసుకోవాలని కోరుకుంటున్నాడో ఆ సత్యం కళ్ళెదుటే నిలిచినట్టయింది. అనంత్కి ఇవి లావణ్య దగ్గరికి ఎలా వెళ్ళాయో అర్థం కాలేదు. వెంటనే లావణ్య రాసిన ఉత్తరం చదివాడు. అందులో ఇలా ఉంది: విజయ్, నేను ఈరోజు వెళ్తున్నాను. ఇప్పట్లో మిమ్మల్ని ఎవరిని కలుస్తానని అనుకోను. కలవాలని కూడా నాకు లేదు అసలు. నిజం చెప్పాలంటే పీడకల లాంటి ఈ గతం మర్చిపోయి ఎక్కడైనా నూతన జీవితం ప్రారంభించాలని ఉంది. అది నాకు ప్రాప్తం ఉందో లేదో, సంభవం అవుతుందో కాదో నా అదృష్ట దురదృష్టాలే నిర్ణయించాలి విజయ్. ఈ ఉత్తరంతో పాటు నీ రహస్యాన్ని కూడా నీకు త్రిప్పి పంపుతున్నాను. ఈ ఫోటోలు నా దగ్గరికి ఎలా వచ్చాయా అని కదా నువ్వు మదనపడుతూ ఉండవచ్చు. నాన్నగారు రోజా పేరిట విల్లు వ్రాసారని తెలియగానే అది తప్పకుండా నీ దగ్గరే భద్రపరిచి ఉంటారని మొట్టమొదట నీ మీదనే అనుమానించాను. నువ్వు బొంబాయి వెళ్ళినప్పుడు మారు తాళం చెవులతో నీ బీరువా తెరిచి చూశాను. అందులో వెతుకుతున్న నాకు విల్లు కనిపించలేదు. కానీ అంతకంటే విలువైనవిగా ఉన్న ఈ ఫోటోలు కనిపించాయి. నువ్వు మొదటి నుంచి రోజా పట్ల చూపుతున్న ధోరణి నాకు అనుమానంగా, కుతూహలంగా ఉంటూనే వచ్చింది. ఆ అనుమానాన్ని ఈ ఫోటోలు దృఢపరిచాయి. రోజా మీద నాకు చెప్పలేనంత కసి, ద్వేషం ఏర్పడడానికి ఇవి కూడా సగం కారణం. మీరిద్దరూ భార్యాభర్తలైనా కలిసి కాపురం చేయటం లేదు. మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకున్నాను విజయ్. నీ ఈ రహస్యం దగ్గర పెట్టుకుని నిన్ను ఆ రోజున అనరాని మాటలు అన్నందుకు క్షమించు. నా పరిస్థితుల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా అలాగే ప్రవర్తిస్తారని తెలుసు. ఈ రోజున నేను ఊరు వెళ్ళిపోతుంటే ఇవి గుర్తుకొచ్చాయి. నీ మీద నాకేం కోపం లేదనడానికి రుజువుగా ఇవి ఇచ్చేస్తున్నాను విజయ్. నేను ఎప్పటికైనా తిరిగి రావడం అంటూ జరిగితే అది నీ దగ్గరికే. నాకెప్పుడైనా నా వాళ్ళంటూ గుర్తుకు వస్తే ఆ మనిషి నువ్వు ఒక్కడివే. నీలో ఎలాంటి వారినైనా క్షమించగల సుగుణం, తప్పు చేసిన వాళ్ళు ఏ పరిస్థితుల్లో చేస్తారో అని ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉన్నాయి. నన్నుగా అర్థం చేసుకోగలవనే నమ్మకంతోనే నా అహంకారం వదిలి నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఉంటాను, లావణ్య. అనంత్ ఆ ఉత్తరం 2 సార్లు చదివాడు. ఆ ఫోటోలు 10 సార్లు చూశాడు. అతనికి పిచ్చెక్కేట్టుగా ఉంది. రక్తం సలసల మరిగిపోతున్నట్టుగా ఉంది. విజయ్, రోజా ఇద్దరూ కనపడితే అతన్ని విజయ్ని కొట్టాలన్నంత కోపం, చంపాలన్నంత కసి అనిపించింది.
విజయ్ రోజాలిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు అదంతా అనవసరం. వాళ్ళిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు. అనంత్కి హఠాత్తుగా మంచు తెరలు విడిపోయినట్టుగా ఉంది. రోజా పడుతున్న బాధ అర్థమైంది. తన మనసుకి విజయ్ అనంత్ బాధపడతాడు, నేనే చెప్తానని వారించాడేమో, లేక వాళ్ళిద్దరి మధ్య ఇంకేదైనా అభిప్రాయ భేదం వచ్చిందో. అయినా విజయ్కి ఎంత ధైర్యం! తాళి కట్టాలనుకున్న అమ్మాయిని ఏమీ ఎరగనట్లు ఇంకొకరితో వివాహానికి అంగీకరిస్తున్నాడా? చిచి, ఏం మనుషులు వీళ్ళు! అనంతుని భావావేశం గాలి దుమారంలా చుట్టేసింది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వీళ్ళ ఉనికి తెలియనంత దూరంగా వెళ్ళిపోవాలి అనిపించసాగింది. ఫోటోలు, ఉత్తరాలు కవర్లో పెట్టేశాడు. దాన్ని విజయ్ టేబుల్ మీద రాగానే ఎదురుగా కనిపించేట్టు ఉంచాడు. ఆ తర్వాత వెనక నుంచి ఎవరో తరుముకొస్తున్నంత వేగంగా మెట్లు ఎక్కి పైకి తన గదిలోకి వచ్చాడు. అతనికి ఒక్క నిమిషం ఆ ఫోటోలు రోజా ముఖం మీద విసిరికొట్టి, దీనికేం చెబుతావు అని అడగాలనిపించింది. కానీ అంతలోనే ఆ ఉద్దేశం మారిపోయింది. రోజాని ఎందుకు చూడడం? దానివల్ల ఏమిటి ప్రయోజనం? అనంత్ గదిలో మూలగా పెట్టి ఉన్న సూట్ కేసు తెచ్చి మంచం మీద పడేశాడు. అక్కడ ఇక్కడ పడి ఉన్న బట్టలు తెచ్చి లొంగలు చుట్టి అందులో కుక్కసాగాడు. అతని ముఖంలో ఒక్కసారిగా 1000 మరలు తిరుగుతున్నంత గందరగోళంగా ఉంది. రోజాకి పెళ్ళయింది. ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు, స్వయంగా తన అన్న విజయ్. ఈ సత్యం అతన్ని ఊపిరాడనివ్వడం లేదు. అతని మనసు చూడకూడనిదేదో చూసినట్టుగా, వినకూడనిదేదో విననట్టుగా విలవిల్లాడిపోతోంది. రోజా ఈ ప్రపంచంలో ఇంకెవరిని చేసుకున్నా తనకింత బాధగా ఉండేది కాదు, ఇంత ఆశ్చర్యము అనిపించేది కాదు. కానీ విజయ్ పేరు ఎత్తగానే మండిపడే రోజా, అతనంటే అణువణువున అసహించుకుంటున్నట్లు మాట్లాడే రోజా, ఇదంతా నటన? తనని వంచడానికి ఆడిన నాటకమా? విజయ్ రోజాని ఎంత అవమానించాడు. ఆ అవమానాన్ని రోజా ఎలా మర్చిపోగలదు? బట్టలన్నిటినీ తెచ్చి పెట్టెలో కుక్కుతున్న అనంత్ ఒక్క క్షణం ఎవరో మంత్రించినట్టు చేస్తున్న పని ఆపేసి అలాగే నిలబడిపోయాడు. అతని దృష్టి మంచం దగ్గరగా తలవైపు ఉన్న టేబుల్ మీద పెద్ద సైజులో ఉన్నట్టు చక్కటి చిరునవ్వుతో ఉన్న విజయ్ ఫోటో మీద నిలిచిపోయింది. అనంత్ చేతిలో బట్టలు వదిలేసి ఆ ఫోటో దగ్గరగా వచ్చాడు. ఫోటోలో విజయ్ పెదవుల మీద వెళ్లి విరుస్తున్న చిరునవ్వు అనంత్ని వెక్కిరిస్తున్నట్టుగా, అతని అపజయం గురించి పరిహసిస్తున్నట్టుగా అనిపించింది. అనంత్ పళ్ళు బిగబట్టి ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకున్నాడు. వెంటనే దాన్ని కసిగా నేలకి బలంగా 1000 ముక్కలు విసిరికొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ చక్కటి చిరునవ్వుతో, ఎంతో హుందాగా, మగసిరి ఉట్టిపడుతున్నట్టున్న ఆ ముఖం వైపు క్షణంసేపు తదేకంగా చూడగానే అనంత ఆవేశం పొంగులా దిగిపోయింది. అతనిలో భావోద్రేకం నీళ్లు కారినట్టు చప్పబడిపోయింది. విజయ్ మీద తనకెందుకు కోపం? అతన్ని అనే పని ఏముంది? విజయ్ రూపం అలాంటిది. అతన్ని చూసి ఆకర్షించబడిన ఆడపిల్లలు ఎవరుంటారు? తను ఇక్కడ లేడు. దాదాపు 10 నెలలు విజయ్ రోజా ఎదురెదురుగా ఉన్నారు. ఈ 10 నెలల్లో ఇద్దరి మధ్య ఏదైనా జరిగి ఉండవచ్చు. వేణుగోపాలరావు గారికి ఒంట్లో బాగోలేనప్పుడు, సావిత్రమ్మ గారు పోయినప్పుడు, చంద్రం అరెస్ట్ అయినప్పుడు ఈ గొడవల్లో ఇద్దరు అతన్ని సన్నిహితంగా వచ్చి ఉండవచ్చు. వారి చనువుని కాదనే వాళ్ళు ఎవరు? విజయ్ రోజా ఇద్దరు ఆకర్షించబడ్డారంటే అందులో తప్పేం లేదు. కానీ అది తనకు తెలియనీకపోవడం అనేది క్షమించరాని నేరం. పైనుంచి ఏమీ లేనట్టు రోజాతో తనకి పెళ్లి విజయ్కి అనుమతి ఇవ్వడం మరీ దారుణం. ఈ విషయం దాగుతుందని ఎలా అనుకున్నాడు? ఒకవేళ వేణుగోపాలరావు గారి ఆస్తి సంక్రమించింది కాబట్టి, రోజా అంటే తనకు ప్రాణమిస్తాడు కాబట్టి విజయ్ తన వివాహం రహస్యంగా ఉంచేయడానికి నిశ్చయించుకున్నాడా? రోజాని కూడా భయపెట్టి చెప్పవద్దని శాసించాడా? అదేనా రోజా తనతో చెప్పలేకపోతోంది? చిచ్చి, ఏం మనుషులు! అనంత్కి ఆలోచించిన కొద్దీ వెగటుగా అనిపించసాగింది. చేతుల్లో ఉన్న ఫోటో యథాస్థానంలో ఉంచేశాడు. ఇంతలో మెట్ల మీద ఎవరో వస్తున్నట్టు గబగబా అడుగుల శబ్దం వినిపించింది. నా కోసం ఎవరైనా వచ్చారా గౌరమ్మ అన్న విజయ్ కేక కూడా వినిపించింది. అనంత్ అంత ఎత్తున ఎగిరిపడిన వాడిలా ఉలిక్కిపడ్డాడు. వెంటనే పెట్టె దగ్గరకు వచ్చి గబగబా బట్టలు సర్దుకోసాగాడు. అతని ముఖం తరిగిన కందగడ్డలా ఉంది. విజయ్ లోపలికొచ్చాడు. అతను బాగా తిరిగి తిరిగి అలసిపోయి వచ్చినట్లుగా వాడిపోయి ఉన్న అతని ముఖమే చెప్తోంది. ఏమిట్రా పెట్టేబేడ సర్దుతున్నావు? తమ్ముడి వైపు సరిగ్గా చూడకుండానే అన్నాడు. ఊరు వెడుతున్నాను. అన్నగారి వైపు శాంతం చూడకుండానే అన్నాడు అనంత్. కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బాత్రూమ్ వైపు వెళుతున్న విజయ్ ఠక్కున ఆగిపోయాడు. ఊరా? ఏ ఊరు? అనంత్ సమాధానం చెప్పలేదు. ఒంటరిగానా జంటగానా? విజయ్ తమాషా చేస్తున్నట్టుగా అడిగాడు. జంటగా కూడానా?
ఆ అదృష్టం ఈ జన్మకి లేదు, ఒక్కడనే సణిగినట్టుగా అన్నాడు అనంత్. ఏమిట్రా నీ సణుగుడు? ఆ చెప్పేదేదో కాస్త బిగ్గరగా చెప్పు. ఏం లేదు, నేను ఊరు వెళ్తున్నాను బిగ్గరగా అన్నాడు అనంత్. అదే ఏ ఊరు, ఎందుకు అని అడుగుతున్నాను. మెడ్రాస్ వెళ్తున్నాను. ఎందుకో వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తాను. విజయ్ తమ్ముడు దగ్గరగా వచ్చాడు. అనంత్ అతని వైపు వీపు పెట్టి నిలబడ్డాడు. నీకేమైనా గుబులు పుట్టిందేమిట్రా? చెప్పా పెట్టకుండా ఏమిటి ప్రయాణం? నువ్వు అందరికీ అన్నీ చెప్పే చేస్తున్నావా? పోనీ చేసేవన్నీ చెప్తున్నావా? రోషంగా అడిగాడు అనంత్. అతని కళ్ళల్లోకి నీళ్లు ఊపికి వస్తున్నాయి. వాటిని నిగ్రహించుకోవడం చాలా కష్టంగా ఉంది. అంటే? విజయ్ రెట్టించాడు. అంటే అంతే, తలగరేస్తూ విసురుగా అన్నాడు. విజయ్కి అతని ధోరణి ఏమిటో పూర్తిగా అంతుబట్టలేదు. క్షణం ఆగి అతన్ని పరిశీలనగా చూస్తూ అడిగాడు. రోజాకి చెప్పావా? రోజాకి చెప్పాల్సిన అవసరం నాకేమిటి? కొట్టినట్టుగా వచ్చింది సమాధానం. బుద్ధి లేదట్రా నీకు? నీ కాబోయే భార్య. విజయ్ గట్టిగా అరిచిన అనంత్ ఇక భరించలేనట్లు విజయ్ వైపు తిరిగాడు. విజయ్, నువ్వు ఇంకేమైనా అను, అది మాత్రం అనకు అన్నాడు శాసిస్తున్నట్లుగా. అనంత్, ఏమిటి అలా ఉన్నావు? ఏమైంది అసలు? ఏమీ కాలేదు. నువ్వు కొద్దిసేపు మాట్లాడకుండా ఉంటే నేను ఊరు వెళ్ళిపోతాను అనేసి పెట్టెవైపు తిరిగి బట్టలు సర్దుకోసాగాడు. విజయ్ తమ్ముడి భుజాలు గట్టిగా పట్టుకున్నాడు. అతన్ని బలవంతంగా తన వైపు తిప్పుకుంటూ అడిగాడు. అను, నిజం చెప్పు, అసలు ఏమైంది? నాకు చెప్పకూడనిది ఏదైనా జరిగిందా? నువ్వు రోజా పోట్లాడుకున్నారా? మీ మధ్య మాట ఏమైనా వచ్చిందా? పోట్లాట? పోట్లాడకుండా ఉండడానికే నేను వెళ్ళిపోతున్నా. అసలు ఏమైందిరా? నువ్వు ఎప్పుడూ ఎరగనంత చిరాగ్గా కనిపిస్తున్నావు. నిజం చెప్పమంటావా? విజయ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు అనంత్. చెప్పు. రోజా నన్ను మోసం చేసింది. ఆ సంగతి నాకు ఈ రోజునే తెలిసింది. అనంత్ నన్ను పెళ్లి చేసుకోదట. నేనంటే ఇష్టం లేదట. విజయ్ చేతులు అప్రయత్నంగా అనంత్ భుజాలని వదిలేసినాయి. అతని ముఖం వివరణమైంది. నిజంగా అలా అందా? ఇంకెందుకు కారణం? ఏమని అడగను? ఏ ముఖం పెట్టుకుని అడగను విజయ్. నువ్వు మొదటి నుంచి నన్ను హెచ్చరిస్తూనే ఉన్నావు. నీ మాట నేను పెడచెవిని పెట్టాను. అందుకు తగిన శాస్తి అయింది. రోజా ఇంతవరకు ఉన్న రోజా కాదు, ఇప్పుడు వేణుగోపాలరావు గారి కూతురయ్యే లక్షలకు వారసురాలు. అప్పుడంటే ఈ అనంత తప్ప మరో ప్రాణం ఎవరు చూసేది కాదు. ఇప్పుడు కావలసినవన్నీ పరిచయాలు. ఇప్పుడు నాతో పనేముంది? చిచి, ఈ ఆడవాళ్ళని నమ్మకూడదు. వీళ్ళింత విశ్వాసఘాతకులు ఈ భూమి మీద ఇంకో ప్రాణే ఉండదేమో. అనంత్, నువ్వు పొరబడుతున్నావు. విజయ్ కంగారుగా ఏదో చెప్పబోయాడు, కానీ చెప్పలేనట్లు మళ్ళీ ఆగిపోయాడు. అనంత్ తన ధోరణిలో తను ఉన్నాడు. కానీ లోకం గొడ్డుపోయిందా? ఈ ప్రపంచంలో రోజా తప్పితే ఆడపిల్లలే కరువయ్యారా? చూస్తుండు. వారం రోజులు తిరక్కముందే రోజా కంటే అన్ని విధాల బాగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నా పేరు అనంతే కాదు. నేనేదైనా సహిస్తాను, కానీ స్నేహంలో నమ్మక ద్రోహం భరించలేను. అలాంటి మనుషులకి 1000 మైళ్ళ దూరంలో ఉంటాను నేను. అనంత్, నువ్వు తొందరపడద్దు. నేనిప్పుడే వెళ్ళి రోజాని తీసుకొస్తాను. రోజా ఏదో పొరపాటు పడి ఉంటుంది. ఇది సరిచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేనిప్పుడే వస్తాను. నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. విజయ్ వెళ్ళబోయాడు. అనంత్ నిర్మోహమాటంగా అనేశాడు. సారీ విజయ్, నీ మాట మన్నించినందుకు క్షమించు. నేను వెళ్తున్నాను. నువ్వు తిరిగి వచ్చేసరికి నేను స్టేషన్లో ఉంటాను. అనంత్ అంటూనే పెట్టె తీసుకుని విజయ్ కంటే ముందుగా తనే బయటకు వచ్చేశాడు. విజయ్ ఇప్పటికైనా మనసు విప్పి అనంత్ ఇదిరా సంగతి అని అసలు విషయం చెప్పి ఉంటే అతను భరించగలిగేవాడు. కనీసం విజయ్ కోసమైనా రోజాను క్షమించగలిగేవాడు. కానీ విజయ్ ఆ విషయం మాత్రం బయట పెట్టలేదు. అనంత్కి పట్టరాని కోపంగా ఉంది. ఇద్దరికిద్దరే తోడు దొంగలు అనిపించసాగింది. ఒక్క నిమిషం తానే ఆఫీస్ గదిలోకి వెళ్ళి ఆ ఫోటోలు తెచ్చి, పెద్ద మనిషి, దీనికి ఏమైనా సమాధానం చెప్తావు అని అడగాలని ఉంది. కానీ ఎందుకో ఆ సాహసం కూడా కలగడం లేదు. విజయ్ లాంటి వాళ్లతో అంతే. వాళ్ళు అపరాధం చేసినా ముఖం పట్టుకుని అడగలేరు. అందులో తను అసలే అడగలేడు. విజయ్ కూడా అనంత్ వెంటే క్రిందకు దిగొచ్చాడు. ఒక్క క్షణం ఉండు, ఫోన్ చేసి రోజాతో మాట్లాడతాను అన్నాడు ఆఫీస్ గది వైపు వెళ్ళబోతూ. వద్దు విజయ్, నీకు వీలైతే నాతో స్టేషన్కి రా. నేను సరిగ్గా స్టేషన్కి చేరుకుని రైలు ఎక్కేలా చూడు. అనంత్ బలవంతం మీద విజయ్ స్టేషన్కి రాక తప్పలేదు. దోవపడుగున అతను అనంత్ని కనీసం ఈ రాత్రికైనా ప్రయాణం మానుకోవలసిందిగా బ్రతిమిలాడుతూనే ఉన్నాడు. అనంత్ కారణం చెప్పలేదు, ప్రయాణం మానుకోలేదు. అతనిలో ఆలోచించిన కొద్దీ విజయ్ మీద కలిగిన కోపం సడలిపోసాగింది. ఇందులో విజయ్ తప్పు ఏమీ లేదు. విజయ్ తను మొదటి నుంచి అంతే. ఇద్దరి మధ్య ఎప్పుడు ఎడం ఉంటూనే వచ్చింది. ఒకరి ఆంతరంగిక విషయాలు మరొకరికి చెప్పుకునే అలవాటు లేనే లేదు.
విజయ్ తనకి ఈ విషయం చెప్పకపోవటంతో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ రోజా దాపరికం అతనికి గొడ్డలి పెట్టుగా ఉంది. ఒక్కసారి కనీసం ఉత్తరంగానైనా విజయ్ వ్యక్తిత్వం నాకు నచ్చింది, అతనితో జీవితం సుఖప్రదంగా గడుస్తుందని నమ్మకం కలుగుతోంది అని చూచాయిగానైనా తెలిపి ఉంటే ఎంత బాగుండేది. తను బాధపడినా సంతోషించేవాడు. ఆ వ్యక్తి విజయ్ కాబట్టి ఆనందంగానే అంగీకరించేవాడు. రోజాతో తనకున్న అనుబంధాన్ని, స్నేహానికే పరిమితం చేసుకునేవాడు. తన స్వసుఖం కంటే రోజా ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని రోజాకి తెలియదా? నిజానికి నిస్సంకోచంగా చెప్పలేని రోజా పిరికితనం తలుచుకుంటే అతనికి మహా వెగటుగా ఉంది. ఆఫ్టర్ ఆల్ రోజా కూడా అందరి ఆడాళ్ళ లాంటిదే అన్నమాట. ఎంత పొరబడ్డాడు తను. ట్రైన్ ప్లాట్ఫారం మీదకి వచ్చి ఆగింది. అది కదలబోతుండగా అనంత్ ఎక్కాడు. విజయ్ కాస్త కోపంగానే ఉన్నాడు. నేను చెప్పిన మాటలు వినకుండానే వెళ్ళిపోతున్నావు కదూ, వెళ్ళు. రేపు ఉదయం నీ ట్రైన్ అక్కడికి చేరుకునేసరికే రోజా అక్కడ ఉండేలా చేయకపోతే చూడు, ఉదయం ప్లెయిన్లో రోజాని పంపుతాను. జరిగింది ఏదైనా కానీ నిన్ను బాధ పెట్టినందుకు రోజా క్షమాపణ చెప్పుకోవాల్సిందే. అనంత్కి నవ్వాలనిపించింది. వ్యంగ్యంగా, కటువుగా ఏవైనా మాటలు విసిరి అతని మనసు కలుక్కుమనేలా చేయాలని ఎంతగానో అనిపించింది. కానీ ఎంత ప్రయత్నించినా అతనికి అలాంటి మాట దొరకటం లేదు. ట్రైన్ కదిలిన తర్వాత గుర్తు చేశాడు అనంత్. విజయ్, లావణ్య వచ్చి వెళ్ళింది. నీకేదో కవర్ ఇచ్చింది. నీ టేబుల్ మీద పెట్టాను. ఇంటికి వెళ్ళగానే చూడు. ఆ మోతలో, ఆ కేకల్లో అనంత్ మాటలు పూర్తిగా విజయ్కి వినిపించలేదు. లావణ్య వచ్చింది అన్న మాట చెవుల్ని తాకిన ఆ విషయాన్ని అతని మనసు అంత శ్రద్ధగా పట్టించుకోలేదు. వెనక్కి తిరిగి ఇంటి ముఖం పట్టాడు. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.